ఈరోజు మనం రూబీలో వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రూబీ యాప్ని అయితే అందరూ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోర్త్ ఆప్షన్ కింద వాలెట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనమాట. ఫోర్త్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఈ వాలెట్ రూబీ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ క్రియేటింగ్ ఏ వాలెట్ మీద ప్రెస్ చేయండి. తర్వాత ఇదంతా ఇంపార్టెంట్ నోట్ అనమాట, మెసేజ్. ఇదన్నీ మీరు రీడ్ చేసి తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అని టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. పేరు, మన మొబైల్ నెంబరు, మనం ఎక్కడి నుంచి మైనింగ్ చేస్తామని చూపిస్తాయి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఓకే అనుకుంటే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత చూజ్ మెమరీ అని వస్తుంది. ఇందులో 9 ఇమేజెస్ ఉంటాయి. ఈ 9 ఇమేజెస్లో మీకు నచ్చిన ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఫ్రూట్ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. మళ్ళీ ఈ 9 ఇమేజెస్లో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. ఇది వచ్చేసరికి పాస్ ఫ్రేజ్ అనమాట. మనకి ఇంటర్లింక్లో అలాగే పైలో ఎలా అయితే ఉంటుందో ఇందులో కూడా అలాగే ఉంటుంది. ఈ 12 వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీనిని మనం కాపీ చేసుకొని ఏదైనా నోట్లో సేవ్ చేసుకోవాలి. పక్కనే హ్యాష్ కోడ్ ఉంటుంది, తర్వాత క్యూఆర్ కోడ్ ఉంది. 12 వర్డ్స్ని కాపీ చేయండి. కాపీ చేసుకొని నోట్లో అయితే ప్రజెంట్ సేవ్ చేసుకోండి. తర్వాత డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఓకే. తర్వాత కింద సీడ్ ప్రెస్ సేవ్డ్ మీద క్లిక్ చేయండి. ఇది హ్యాష్ కోడ్. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత కాపీ చేయండి. తర్వాత నోట్లో సేవ్ చేయండి. నోట్లో ఈ విధంగా సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ యాప్లోకి వచ్చేసేయండి. ఇక్కడ కింద కనిపిస్తున్న హ్యాష్ కోడ్ సేవ్డ్ మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేసరికి మన క్యూఆర్ కోడ్ అనమాట. డౌన్లోడ్ కొట్టేసుకోండి ఇది కూడా. తర్వాత క్యూఆర్ కోడ్ సేవ్డ్. యువర్ వాలెట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసరికి మన వాలెట్ పబ్లిక్ అడ్రస్ అనమాట. కిందది వాలెట్ అడ్రస్, ఇదేమో క్యూఆర్ ద్వారా అయినా దేని ద్వారా అయినా మనం చేసుకోవచ్చు. యాక్సెస్ వాలెట్ అని ప్రెస్ చేయండి. మీకు వాలెట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. కింద కనిపిస్తుంది కదా చూజ్ వాలెట్ అని, అక్కడ యారో మార్క్ ఉంది కదా బాక్స్లో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం వాలెట్ని యాక్సెస్ చేయాలి అంటే ఏదో ఒక మెథడ్, పైన కనిపిస్తున్న మూడు మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఈ 3 ఆప్షన్లో క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇది మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. గ్యాలరీలో నుంచి ఇందాక మనం సేవ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. పైన టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. ఓకే. ప్రెస్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది యాక్సెస్ అయిపోయింది. ఇలా చూపిస్తుంది అనమాట. అవైలబుల్ బ్యాలెన్స్, మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది. సెండ్, రిసీవ్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో మనకి. చూసారు, అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర జీరో ఉంది అనమాట. అక్కడ ఐ సింబల్ మీద మనం క్లిక్ చేస్తే చూపిస్తుంది విజిబుల్ కావాలా లేదా అని చెప్పేసి. ప్రజెంట్ అయితే నేను ఇంకా కేవైసీ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు బ్యాలెన్స్ అనేది జీరో చూపిస్తుంది. కాయిన్స్ని మనం మైగ్రేషన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా కేవైసీ చేసుకోవాలి. కేవైసీ కావాలి అంటే మినిమం 30 రూపీస్ అనేది మనం మైనింగ్ చేసి ఉండాలి. ఇక్కడ యాప్లో పైన ఇక్కడ రిసీవ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ వాలెట్ అడ్రస్ అయితే ఉంది. ఇక్కడ మధ్యలోనేమో క్యూఆర్ కోడ్ ఉంది, కిందేమో మొబైల్ నెంబర్ ఉంది. ఈ 3 ఆప్షన్స్ ద్వారా మనం అవతల వ్యక్తుల నుంచి మనం కాయిన్స్ని రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి షేర్ చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే మనకు ఇక్కడ కాపీ ఉంది కాబట్టి దీని మీద కాపీ చేసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు మన మొబైల్ నెంబర్ ద్వారా కానీ, క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, మన వాలెట్ అడ్రస్ ద్వారా కానీ మనకి కాయిన్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ద్వారా వేరే వ్యక్తులకు మనం కాయిన్స్ అనేది షేర్ చేయొచ్చు అనమాట. అవి 3 ఆప్షన్స్తో చేయొచ్చు. క్యూఆర్ కోడ్, వాలెట్ అడ్రస్, ఫోన్ నెంబర్ ద్వారా చేయొచ్చు.
తర్వాత మనం సెట్టింగ్స్ పైన కార్నర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ వాలెట్కి మనం ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ సెట్టింగ్ ఉందని కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత న్యూ పిన్ కోడ్ అని చెప్పి 4 డిజిట్స్ అనమాట ఫ్రెండ్స్, ఓన్లీ 4 డిజిట్స్. స్క్రీన్ షాట్ కూడా తీసుకున్న తర్వాత అప్లై చేయండి. అప్డేట్ సక్సెస్ఫుల్లీ. వాలెట్కి పిన్ సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్కి వచ్చేయండి.